ట్రాన్స్ విమెన్, నేను ఆ విశ్లేషణ ముందుగానే ఇచ్చున్నాను ఇప్పుడు. అంటే నాకు అర్థమైనంత వరకు, నేను రీసెర్చ్ చేసినంత వరకు. బట్ ఒక 13-14 ఇయర్స్కి మీరు 9th కంప్లీట్ చేసిన తర్వాత ఇంట్లో ఇదంతా అయిపోయి 10th కూడా ఆపేసి మధ్యలో యూ జస్ట్ కేమ్. మనల్ని చిన్నప్పటి నుంచి ఒక కండిషనల్ థింకింగ్ అంటారు. అంటే అబ్బాయి అంటే ఇలాగే ఉండాలి, అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి, ఇవే బొమ్మలతో ఆడాలి, ఇవే బట్టలు వేసుకోవాలి, ఇవే పనులు చేయాలి, ఏడవకూడదు అబ్బాయి అయితే, ఇలాగే పెంచుతారు. ఐఎమ్ షూర్ మీ ఇంట్లో కూడా ఇంచుమించు ఇటువంటి వాతావరణం. మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు, సరే ఆ శరీరంలో ఉండొద్దు, మారాలి నేను అని అనుకున్నారు, ఓకే. ఇంత హ్యూమిలియేషన్ చుట్టుపక్కల ఫేస్ చేశారు. అసలు ఫస్ట్ ఎవరికి చెప్పారు మీరు? నాకు తెలిసి అమ్మా నాన్నకైతే కాదు, ఏ మీ ఫ్రెండ్కో చెప్పుండాలి, అవునా? ఓ గెస్ కరెక్ట్. స్టార్టింగ్ అంటే నేను ఎప్పుడు ఊహించుకోలేదండి. ఏదో మా రిలేటివ్స్ కానీ లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అనడం, అమ్మాయిలాగా చేస్తున్నాడు ఏంటి మీ అబ్బాయి, అమ్మాయిలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, అమ్మాయిలాగా నడుస్తున్నాడు అని ఇలాంటి మాటలు తెలియకుండానే జరిగిందా ఇదంతా? నాకు తెలియకుండా అంటే కొంచెం 14-15 ఏజ్ రాకముందు నుండే నన్ను ఇలా అనడము, అంటే ఒక మెచ్యూర్ ఏజ్ అనేది రాకముందు నుండే ఇలా అనడము అంటూ ఉంటే నాకే అర్థం కాకపోయేది. ఎందుకు నన్ను అందరూ ఇలా అంటున్నారు, నేను బాగానే ఉన్నాను కదా, నన్ను అద్దంలో చూసుకుంటే అబ్బాయిలాగానే ఉన్నాను కదా, అంటే నా బాడీ ఎందుకు ఇలా అంటున్నారని అర్థం కాకపోయేది. నాలో నేనే మాట్లాడుకునేదాన్ని, ఎవరికి షేర్ చేసుకోపోయేదాన్ని. తర్వాత ఒక సర్టన్ ఏజ్, ఒక మెచ్యూర్ ఏజ్ వచ్చిన తర్వాత హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి మాలో. ఇట్లా ఒక రాంగ్ బాడీలో నేనున్నాను, నా హార్మోన్స్ వేరు, నేను అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నాను, నాకు అమ్మాయిలతో ఎక్కువ ఉండాలని ఉంది, అబ్బాయిలతో టైం స్పెండ్ చేయాలని లేదు, అమ్మాయిల మీద కాకుండా అబ్బాయిల మీద అట్రాక్షన్ వస్తుంది, ఫీలింగ్స్ వస్తున్నాయి. అలాంటివి కొన్ని విషయాలు అప్పుడప్పుడే అర్థం చేసుకుంటూ నేను ఫస్ట్ మా ఫ్రెండ్కి చెప్పానండి, ఇలా నాకు అనిపిస్తుంది, ఏం చేయాలి, నాలో నేనే తపన పడిపోతున్నాను, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అని మా ఫ్రెండ్కి చెప్పినప్పుడు మా ఫ్రెండ్ ఏం చేశాడంటే అది ఇంకా దారుణం అండి. మా ఫ్రెండ్ వెళ్ళి మా ఫ్యామిలీకి చెప్పాడు. ఓకే. నేను మీ నుంచి తెలియాల్సిన విషయం మీ ఫ్రెండ్ ద్వారా తెలిసేపాటికి ఆ రియాక్షనే చాలా డిఫరెంట్ అయిపోయింది. చాలా గొడవలు అయ్యాయి. నేను నమ్మిన ఫ్రెండ్ ఎవరికి చెప్పడేమో, షేర్ చేసుకుంటే కొంచెం ఏదన్నా సాల్వ్ అయ్యేది, ఏదన్నా జరిగిద్దేమో, ఏదన్నా ఒపీనియన్ ఇస్తాడేమో అని షేర్ చేసుకున్నప్పుడు అతను నాకేం చెప్పకుండా వెళ్ళి మా ఫ్యామిలీకి చెప్పిన తర్వాత అసలు మా మమ్మీ వాళ్ళు షాక్ అయిపోయారు, చాలా కొట్టారు, చాలా తిట్టారు. కొన్ని రోజులు అలానే గడిచింది. ఓన్లీ చైల్డ్ కదా మీరు? ఓన్లీ చైల్డ్, సింగిల్ చైల్డ్ అండి. మమ్మీ డాడీకి సింగిల్ చైల్డ్. డాడీ కేయూసీలో గవర్నమెంట్ ఎంప్లాయ్, మమ్మీ హౌస్ వైఫ్, నేను సింగిల్.